తూరు రాజు పేరు ఏమిటి? హీరాము. సొలొమోను స్నేహితుని పేరు ఏమిటి? హీరాము. సొలొమోను దేవదారు మ్రాణులను ఎక్కడి నుండి తెప్పించెను? లెబానోను నుండి. మ్రాణులు నరుకుటలో సాటి అయిన వారు ఎవరు? సీదోనీయులు. సొలొమోను మాటలకు బహుగా సంతోషపడిన రాజు ఎవరు? హీరాము. దేవదారు సరళపు మ్రాణులను సొలొమోనుకు పంపించినది ఎవరు? హీరాము. హీరాము ఇంటికి సొలొమోను ఏమి పంపించెను? గోధుమలు, స్వచ్ఛమైన నూనె. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చిన ఎన్ని సంవత్సరములకు మందిర నిర్మాణము ప్రారంభమాయెను? 480 సంవత్సరాలకు మందిర నిర్మాణము ప్రారంభమాయెను. సొలొమోను రాజైన ఎన్ని సంవత్సరాలకు మందిర నిర్మాణం ప్రారంభించెను? 4 సంవత్సరములకు. ఏ మాసములో మందిర నిర్మాణం ప్రారంభించెను? జీప్ అనే 2వ నెలలో మందిర నిర్మాణం ప్రారంభించెను. మందిరము యొక్క పరిమాణము ఎంత? 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. కెరూబులను తయారు చేయడానికి సొలొమోను వాడిన కర్ర ఏమిటి? ఒలీవ కర్ర. మందిర నిర్మాణము ఎన్ని సంవత్సరములలో పూర్తి ఆయెను? 7 సంవత్సరములలో. సొలొమోను నగరమును ఎన్ని సంవత్సరములు కట్టిరి? 13 సంవత్సరములు. లెబానోను అరణ్య నగరును కట్టించినది ఎవరు? సొలొమోను. హీరాము గోత్రము ఏమిటి? నఫ్తాలి. హీరాము తండ్రి వృత్తి ఏమిటి? ఇత్తడి పనివాడు. పూర్ణ ప్రజ్ఞగల ఇత్తడితో చేయు పనులలో గొప్ప తెలివిగలవాడు ఎవరు? హీరాము. యాకీను, బోయజు అనే పేర్లు హీరాము వేటికి పెట్టెను? ఇత్తడి స్తంభములకు. ఇత్తడితో పోతపోయబడిన సముద్రాన్ని నిర్మించినది ఎవరు? హీరాము. సొలొమోను దేవుని మందిరమును ఎక్కడ నిర్మించెను? యెరూషలేములో. యెహోవా నిబంధన మందసమును యెరూషలేమునకు ఎక్కడ నుండి తీసుకొని వచ్చిరి? సీయోను అను దావీదుపురం నుండి తీసుకొని వచ్చిరి. మందసమును ఏ మాసంలో తీసుకొని వచ్చిరి? ఏతనీమను 7వ మాసమందు తీసుకొని వచ్చిరి. మందసమును ఎవరు తీసుకొని వచ్చిరి? యాజకులు. దేవుని మందసమును ఎక్కడ పెట్టిరి? అతి పరిశుద్ధ స్థలములో. సొలొమోను హీరామునకు ఎన్ని పట్టణములను ఇచ్చెను? 20 పట్టణములు. ఐగుప్తు రాజైన ఫరో అగ్నితో కాల్చిన ప్రాంతం ఏది? గెజెరు. గెజెరులో ఎవరు నివాసముండిరి? కానానీయులు. కానానీయులను హతము చేసినది ఎవరు? ఫరో. గెజెరును సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చినది ఎవరు? ఫరో. వ్యాపారం కోసం ఓడలు నిర్మించిన రాజు ఎవరు? సొలొమోను. సొలొమోను కట్టించిన మొదటి ఓడరేవు ఏది? ఎసోన్గెబెరు. ఎసోన్గెబెరు ఎక్కడ కలదు? ఎదోము దేశపు సముద్ర తీరమున కలదు. సొలొమోను నొద్దకు బంగారమును ఎక్కడి నుండి తీసుకొని వచ్చిరి? ఓఫీరు నుండి.